ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఒక అధికారి యొక్క కుమారుడిని బాగు చేయటాన్ని గురించి, అతడు ప్రార్థించినప్పుడు ప్రభువు అతనితో మాట్లాడిన సంగతులను గురించి మనము ధ్యానము చేద్దామండి. ఇది త్రిత్వము తరువాతి 21వ ఆదివారం జనరల్ సరణిలో. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రం నాయన. మీ దయను అనుగ్రహించి మీ లేఖనమును ధ్యానించడానికి కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేకమును మా హృదయములకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని ప్రభు అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనము. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరవు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించటకై మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది నవంబర్ మాసము 9వ నెల 2025వ సంవత్సరము, ట్రినిటీలోని 21వ ఆదివారము సామాన్య సరణిలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి. దీనికి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునివారు, నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు అనేటువంటి లేఖనము మనకు సూచనప్రాయంగా ప్రారంభ గీతములో ఇవ్వబడుతున్నది. అలాగే సంగ్రహ ప్రార్థన, కలెక్టివ్లో కూడా చెప్పుకోదగినటువంటి ఒక చక్కని ప్రార్థన సంఘము చేస్తుంది ఈరోజు. అదేంటంటే, ఓ ప్రభువా, క్రైస్తవ సంఘమును, నీ కుటుంబమును నిరంతరము భక్తిగలదై ఉండునట్లు నడిపింపుమని, నీ సంరక్షణ చేత అది కీడులన్నిటి నుండి తొలగి నీ మహిమార్థమై నిన్ను సత్క్రియలతో సేవించుటకు ఆసక్తి కలదగినట్లు కాపాడుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము అని ప్రార్థన ఉంటుంది. దీనిలో సంఘము అనే నీ కుటుంబము నిరంతరము భక్తి కలిగినదై ఉండునట్లు, అలాగే నీ సంరక్షణ చేత అది కీడులన్నిటి నుండి తొలగి నీ నామ మహిమార్థమై నిన్ను సత్క్రియలతో సేవించుటకు. ఈ ప్రార్థన మనము ఈరోజు కలెక్టివ్లో కూడా చూస్తాం. వీటిని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాలను చూసినట్లయితే, పత్రికా పాఠ్యభాగము విశ్వాసం యొక్క ప్రాధాన్యతను గురించి తెలియచేస్తుంది. సువార్త పాఠ్యభాగము విశ్వాసం యొక్క ఎదుగుదలను గురించి తెలియచేస్తున్నది. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంటుంది అని మనం ఒకంత పరిశీలన చేద్దాం. వీటన్నిటికీ పైన విశ్వాసమును డాలును మీరు ధరించుకొని ఉండండి, దాని చేత మీరు అపవాది యొక్క అగ్నిబాణములను ఆర్పగలరు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి సంగతి. డాలు అంటే మనకందరికీ తెలుసు కదండి. గ్రీకు భాషలో తురియోస్ అని పిలువబడి, షీల్డ్ అని చెప్పబడుతున్నటువంటి డాలు
అప్పట్లో రోమీలు వాడినటువంటి డాలు సుమారుగా 4 అడుగుల కంటే కూడా ఎత్తుండేదట. 3 అడుగుల వెడల్పు సుమారుగా ఉండేదంట. అంత ఎత్తు, అంత వెడల్పు ఉండేటువంటి డాలును వాళ్ళు ఉపయోగించేవారు. సామాన్యంగా ఇవి గుండ్రంగాను ఉంటాయి, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి, తలుపు చెక్క ఆకారంలో కూడా ఉంటాయి. వీటిని చెక్కతో కానీ లేదా మెటల్ ఏదైనా ఇనుము మొదలైన వాటితో కానీ చేస్తారు. పైన ఒక తోలు కవచాన్ని కూడా ఏర్పాటు చేసి దాని మీద శత్రువు ఒకవేళ ఏదైనా నిప్పులతో కూడినటువంటి బాణాలు వేస్తే అవి అంటుకోకుండా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రసాయనం కూడా పూసి అప్పుడు దానిని ఉపయోగించుకునేవాళ్ళట. ఈ డాలు ఎలా ఉంటుందంటే ఒక 10 మంది సైనికులు కనుక గుండ్రంగా చేరి బయటికి అందరూ ఆ విధంగా కలిపి ఒకదాని వెంట ఒకటి గుండ్రంగా పట్టుకుంటే ఒక గోడలాగా ఉండి, ప్రహరీ గోడలాగా, దాని లోపల సైనికులు ఉంటారు. బయట నుంచి జరిగే దాడిని అన్ని దిశల నుంచి కూడా వాళ్ళు కాపాడుకోవటానికి ఎంతో బలంగా ఈ డాలు ఉపయోగించబడుతుంది. నేటి కాలంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాడేసేస్తున్నారు కనుక ఇప్పుడు డాళ్ళు, కత్తులు వాడేటువంటి యుద్ధాలు కాదు, అంతకంటే కూడా భయంకరమైనటువంటి యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు సైనికునికి ఇస్తారు? సైనికుడే తెచ్చుకుంటాడా లేక సైనికునికి ఎవరైనా ఇస్తారంటే సైనికునికి దేశం ఇస్తుంది. దేశం ఇచ్చేటువంటి ఆ డాలును జాగ్రత్త ఉపయోగించుకుంటూ తను యుద్ధంలో దేశపక్షంగా పోరాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, డాలు డిఫెన్సివ్ వెపన్. ఇది ఒక రకంగా ఆయుధం కాదు, కానీ ఆయుధం నుంచి తప్పించుకోవటానికి, డిఫెండ్ చేసుకోవటానికి ఉపయోగించేటువంటి ఒక కవచం లాంటిది. కానీ ఇంకో చేతిలో ఉండే కత్తి మాత్రం అది కాదు. అది ఖచ్చితంగా కత్తి అఫెన్సివ్, ఎదుటివారి మీద దాడి చేయటానికి ఉపయోగించేటువంటి ఆయుధము. ప్రభు అయినటువంటి దేవుడు పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే విశ్వాసమును కత్తితో పోల్చలేదు కానీ డాలుతో పోల్చాడు. శిరస్త్రాణము, పాదములకు సమాధాన సువార్త జోడు, నడుమునకు సత్యమనే దట్టి, చేతిలో వాక్యమనే ఖడ్గము, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవే కాక వీటన్నిటిని కూడా కవర్ చేయగలిగినటువంటి డాలును కూడా, విశ్వాసాన్ని కూడా మీరు కలిగి ఉండాలన్నారు. కాబట్టి మనకు చేతిలో ఉన్నటువంటి వాక్యం కానివ్వండి, సమాధాన సువార్త అనేటువంటి పాదరక్షలు అని చెప్పబడినటువంటి సమాధాన సువార్త కానివ్వండి, అలాగే మనం నడుముకు కట్టుకునేటువంటి బెల్ట్ లాగా చెప్పబడినటువంటి సత్యము అని చెప్పబడినటువంటిది కానివ్వండి, ఇవన్నీ తల మీద ఉన్నటువంటి రక్షణ అనే శిరస్త్రాణం, ఇవన్నీ కూడా ఉండాలి అంటే, ఇవన్నీ ఉన్నటువంటి సైనికుడు కాపాడబడాలి అంటే వానికి డాలు అనేది తప్పనిసరిగా కావాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ఫెయిత్, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటి మీద అంటే ఇక సంపూర్ణంగా కవర్ చేయగలిగినటువంటి వస్తువు ఏదైనా ఉందా, శక్తి ఏదైనా ఉందా అంటే అదే విశ్వాసము. కనుక పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. విశ్వాసము డాలు ఎలాగైతే దేశము, రాజ్యము సైనికునికి ఇస్తుందో, విశ్వాసమును కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడు? నెంబర్ 1, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, మీరు వినుట ద్వారా విశ్వాసమును పొందుదురు, విశ్వాసము కలుగును, ఆ వినటం కూడా క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే ఎవరైతే క్రీస్తు మాట వింటున్నారో ఆ క్రీస్తు వాక్యాన్ని వినే వారికి విశ్వాసం పుడుతుంది, కలుగుతుంది. అది విశ్వాసం వృద్ధి అవుతుంది. కనుక వ్యక్తికి విశ్వాసాన్ని ఇచ్చేది వాక్యము, దేవుని యొక్క వాక్యము. కాబట్టి వాక్యాన్ని చదవటం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం విశ్వాసాన్ని పొందుతాం. అలాగే కొరింథీ మొదటి పత్రిక 12:9లో, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అనుగ్రహించబడినని చెబుతున్నాడు. అంటే దేవుడు స్వయంగా ఆత్మచేత కూడా వరముగా, ఉచితంగా మనకు
విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కనుక 2 పద్ధతులు దేవుడు మనలో విశ్వాసం కలిగిస్తున్నాడు. అంటే విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉచితంగా హృదయంలో ఆయన ఆత్మ ద్వారా పుట్టించగలడు, దానిని పెంచగలడు. అలాగే వాక్యం చదువుట ద్వారా కూడా మనము ఆ విశ్వాసాన్ని పొందగలము. కాబట్టి ఇంత శ్రేష్టమైన విశ్వాసం మనము తెచ్చుకునేది కాదు, ఇది దేవుడు మనకు ఈ పద్ధతుల ద్వారా అనుగ్రహిస్తున్నది. ఈ విశ్వాసము ద్వారానే మనం అపవాది యొక్క అగ్ని బాణాలు అని చెప్పాడు అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అగ్ని బాణాలు అంటే నిప్పులతో ఏమైనా బాణాలు వేస్తాడు అపవాది? లేదు. అపవాది వేసేటువంటి బాణాలుగా చెప్పుకోదగినవి ఏంటంటే, నెంబర్ 1, వాడు దాడి దేనికోసం చేస్తాడు? విశ్వాసమును చెరపటం కోసమే దాడి చేస్తాడు. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయటమే, మనం అవిశ్వాసులంగా మారిపోవటమే, అల్పవిశ్వాసులుగా మారిపోవటమే, విశ్వాస ప్రయాణం నుంచి అవిశ్వాస ప్రయాణం వైపు తిరగటమే. అందుకే వాడు చేసే దాడి ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీనికోసం వాడు ఉపయోగించేటువంటి అగ్ని బాణాలు అని చెప్పబడిన వాడి ఆయుధాలు కొన్ని వాడి దగ్గర ఉన్నాయి, కొన్ని మనలోనే ఉంటాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, వాడు ఉపయోగించేవి శోధనలు, టెంప్టేషన్స్. ఇతడు శోధించడంలో చాలా దిట్ట. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. అపవాది యోబును శోధించాడు. అతని భక్తి ఒట్టిదే, అతనికున్న ధనం తీసివేయబడితే, అతనికున్న సౌఖ్యాలు తీసివేయబడితే అతని భక్తి ఒట్టిదే అని నేను చూపించగలనని శోధించాడు. అంటే అతని విశ్వాసం నుండి తప్పించడానికి అతడు శోధించాడు. రెండవదిగా యేసు క్రీస్తు వారిని కూడా అపవాది శోధించాడు. కాబట్టి నేడు మనలను కూడా అపవాది శోధిస్తాడు. ఎందుకంటే అవిశ్వాసులనుగా చేయటం వాడి యొక్క ఉద్దేశం. రెండవది, అపవాది వాడేటువంటి మరొక ఆయుధం మనలోనే ఉన్నటువంటిది, మనలో ఉన్న దాగి ఉన్నటువంటి కోరికలు, ఆశలు, ఇచ్ఛలు. సహజంగా దేవుడు మానవ హృదయంలో ఆశలు కలిగేటువంటి తత్వాన్ని ఉంచాడు. అయితే ఆ ఆశలలో కొన్ని అతి ఆశలుగాను, దురాశలుగాను, విపరీతమైన స్వార్థము మొదలైన వాటితో కూడినవిగాను ఉంటాయి. అవి సాతానుకి చక్కని అంబులుగా, ఆయుధాలుగా పనిచేస్తాయి. కన్నులకు ఇంపుగా ఉన్నటువంటి పండును చూస్తున్నప్పుడు వారిలో కలిగినటువంటి ఆశ, ఆ ఆశనే ఆయుధంగా మలుచుకొని అపవాది మానవ జాతిని దేవుని యొక్క మాట నుండి తప్పించి ఆ అతిక్రమం ద్వారా పాపులుగా అయ్యేటట్లు చేశాడు. కనుక జాగ్రత్త, మనలో ఉండే ఆశలు కూడా అపవాది ఉపయోగించుకుంటాడు. లోతు భార్య, పిల్లలు దేవదూతలు చేతులు పట్టుకుని ముందుకు లాక్కెళ్తున్నారు. కానీ వెనుదిరిగి చూసింది ఎవరు? లోతు భార్య. ముందుకు దేవుడు నడిపిస్తుంటే వెనకున్నటువంటి తాను విడిచిపెట్టిన, ఇన్నాళ్ళు ఎంతగానో ప్రేమించిన ఆస్తిపాస్తులు మొదలైనవన్నీ కూడా వెనుదిరిగి మరోసారి చూసింది ఆ సహోదరి. కనుక లోతు భార్య జీవితం పాడైపోయింది. ప్రియులారా, విశ్వాసపు నడకను సరిగ్గా నడవకుండా తడబడేటట్లు అపవాది చేయటానికి ఉపయోగించే మనలో ఉన్నటువంటి లూప్ హోల్స్, వాడి ఆయుధాలు, అవి కోరికలు. మూడవది, అపవాది వేసే అగ్ని బాణాల్లో ఒక రకం సందేహము, సందేహ పెట్టటము, అంటే ప్రశ్నించటము, లేదా అనేక రకాలుగా మనలను డైలమాలో పడవేయటము, గలిబిలిలో పడవేయటము. మనం అంతవరకు ఏదో ఒకటి నమ్మి ముందుకు వెళ్తుంటాం. అతడు కలుసుకోగానే మనం నమ్ముతున్నది నిజమేనా కాదా అనేటువంటి డౌట్ మనలో బలంగా వస్తుంది. నమ్మకము అంతవరకు బలంగా ఉంటుంది, అది తగ్గిపోయి అక్కడ నుంచి డౌట్ బలంగా ఉంటుంది. ఇది చాలామంది జీవితాలలో ఎదురవుతూ ఉంటుందండి. ఇది అపవాది ఉపయోగించేటువంటి అగ్ని బాణములలో ఒకటి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు సందేహపడకుండా విశ్వాసంతో ఉండండి. సందేహం లేకుండా విశ్వాసంతో మీరు గనక ఉండగలిగితే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అక్కడ పడుతుంది అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువు తెలియచేశాడు.
ఇంతకు ముందు చెప్పాను కదా, కోరికలు, మనలో ఉండే కోరికలు. తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ మొదటి పత్రిక 6:10లో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. చూసారా వాడి యొక్క అగ్ని బాణాలు ఎలా ఉంటాయో. అదేవిధంగా 4వది వాడు ఉపయోగించేటువంటిది తప్పు బోధ చేయటం. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను, దేవుని వాక్యాన్ని తప్పు విధానములో, పొరపాటు విధానములో, వంచనతో బోధించటం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఇలా దేవుని వాక్యాన్ని వంచనతో బోధించటాన్నే ఎదిరించాడు, వ్యతిరేకించాడు. దేవుని వాక్యం యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షపరచబడాలని మార్టిన్ లూథర్ గారు పోరాటం చేశాడు. కనుక తిమోతి 2వ పత్రికలో పౌలు భక్తుడు 2వ అధ్యాయం 18వ వచనంలో, వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆ అబద్ధీకులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై అనేకమైనటువంటి లేనిపోయిన మాటలు, వారి మాటలు ప్రాకులు పురుగులాగా, పుండులాగా జనాల్లో ప్రాకి వెళుతూ ఉన్నాయని చెప్పేసి తెలియచేస్తూ, విశ్వాసము నుండి తొలగించడానికి బోధను కలిపి చెరిపి తప్పు బోధను తెలియచేయటమే మరొక అగ్నిబాణము. ప్రియులారా, అపవాది మనలను సందేహపరచడానికి, మనలను గలిబిలి చేసి తప్పు బోధ చేసినప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి మనకు సూటిగా వేయబడే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. యేసు దేవుడు అని తనకు తాను నేను దేవుడినని చెప్పాడా అనే ఒక ప్రశ్న మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు దేవుడని చెప్పాడా, చెబితే నేను ఆయన నమ్ముతాను, లేకపోతే నువ్వు కూడా నమ్మకం మానుకుంటావా అని ఒక సవాలు కూడా మన మీదకి విసరబడుతుంది. ఈ సందేహము, ఆ సవాలు, ఇవన్నీ కూడా మనలను ఇరికించి పట్టుకొని తప్పిపోకోకుండా సమాధానం చెప్పటమా లేకపోతే లొంగిపోవటమా అనే మానసిక ఉద్విగ్నత మనలో కలిగించి మనలను విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లు చేయటమే అపవాది యొక్క ఉద్దేశం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దానిని గురించిన వివరణ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అక్కడ మనం చెప్పాల్సింది ఒకే ఒక విషయం ఏంటంటే, విశ్వాసం. నేను నమ్ముతున్నాను. ఆయన దేవుడని చెప్పాడా చెప్పలేదా నాకు అనవసరం, నేను దేవుడని నమ్ముతున్నాను. ఇదే విశ్వాసము డాలు. ఆ వ్యక్తి వేసే ప్రశ్నకు మనం కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అపవాది అనేక రకాలుగా, యేసుక్రీస్తు వారు నేను దేవుడిని అని చెప్పుకోవడానికి ఈ లోకంలోకి రాలేదు. దేవుని కుమారుడు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పని, ఆయన మిషన్ వేరు, ఆయన పేర్లు వేరు, ఆయన బోధ వేరు. అంతేగాని ఆయన నేరుగా నేను దేవుడిని అని చెప్పుకోవడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఒరిజినల్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డూప్లికేటే నిజం, నేనే నిజం, నిజం నమ్మండి, నేనే నిజం అని మాట్లాడుతుంది. కనుక జాగ్రత్త. అపవాది కలిగించేటువంటి ఈ అగ్ని బాణాలు జాగ్రత్తగా మనం ఉండాలి. శోధనలు, కోరికలు, సందేహములు, తప్పుబోధలు, అలాగే సవాలులు, నిరుత్సాహం కలగటం, ఇవన్నీ కూడా అపవాది మన మీద వేస్తూ ఉంటాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి వ్యక్తి విశ్వాసం ద్వారా చూడటానికి మార్గము హేతువు యొక్క కన్ను మూయటమే. హేతువు, రీజన్ యొక్క కన్ను మూయటమే విశ్వాసము ద్వారా చూడటానికి మన మనోనేత్రాలు తెరవబడతాయి. హేతువు అనేటువంటి కన్ను అంటే రీజన్, కారణం. నాకు పాత నిబంధనలో ఏదైనా పొరపాటు చేస్తే బలి అర్పిస్తే పాపం పరిహరించబడుతుందని ఉందండి. అది ఒక రీజన్, అది ఒక ప్యాటర్న్, ఆ పద్ధతి ఉంది. కాబట్టి మనం క్షమించబడ్డాము అనేటువంటి నమ్మకం ఉంది. కానీ క్రొత్త నిబంధనలో విశ్వసించితే పాప శుద్ధి కలుగుతుంది, విశ్వాసము చేత పాపాలు కడగబడ్డాయి అని అంటున్నారు కదా. దీనికి రీజన్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసము రీజన్ అబౌవ్ రీజన్ లెస్ రీజన్. కనుక విశ్వాసమే ఒక రీజన్ మనకి, ఇక దాన్ని మించిన రీజన్ ఇంకోటి లేనే లేదు. సో డిఫెండ్ యువర్ ఫెయిత్ విత్ ఫెయిత్. మన విశ్వాసముతోనే మన విశ్వాసాన్ని, మన యొక్క రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని
కాపాడుకోవాలి. ప్రభు అందుకే విశ్వాసాన్ని నూతన నిబంధనలు హైలైట్ చేశాడు. విశ్వాసమునకు కర్త అని కూడా ఆయన తనను గురించి చెప్పుకోవటం జరిగింది. ఇక విశ్వాసము అభివృద్ధి చెందుట అనే సంగతిని మనం ద జర్నీ ఆఫ్ ద నోబుల్ మ్యాన్, ఫెయిత్ జర్నీ ఆఫ్ ద నోబుల్ మ్యాన్ ఆ సంగతిలో చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి యేసుక్రీస్తు వారు కానా అనే ఊరికి వచ్చాడట. కానా తెలుసు కదా, 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షరసంగా పెళ్లిలో మార్చాడే ఆ ఊరు. కానా అనే ఊరికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అక్కడి నుంచి యెరూషలేముకి పండుగకు వెళ్ళి ఆ యెరూషలేములో నుంచి నీళ్లు ఎక్కువగా ఉన్న సలీము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్ది కాలం ఉండి అక్కడ నుంచి సమరయ మీదుగా వస్తూ సుకారు బావి దగ్గర ఆ సమరయ స్త్రీతో మాట్లాడి ఆ సమరయలో నుంచి ఈ కానా అనే ఊరిలోకి గలిలయలోకి వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడా అని కపెర్నహూము అనే పట్టణంలో ఒక అధికారి, నోబుల్ మ్యాన్ అని చెప్పబడింది. నోబుల్ మ్యాన్ అని చెప్పబడినటువంటి ఈ మాటకు బెసిలికోస్ అనే పదం గ్రీకులో వ్రాయబడిందండి. ఈ బెసిలికోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కింగ్స్ మ్యాన్ లేదా ప్రెట్టి కింగ్ లేదా ఎన్ ఆఫీసర్, అంటే రాజ్యములో అధికారులలో ఒక ముఖ్యమైన అధికారి అయి ఉండొచ్చు, లేదా రాజు యొక్క ఇంటిలో రాజవంశములో ఒకడై ఉండొచ్చు. అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని మాత్రమే ఈ పదంతో పిలిచేవారు. దానిని తెలుగులో ప్రధాని అని రాశారు కానీ ఇంగ్లీష్లో నోబుల్, కానీ అది గ్రీకులో ఉన్నటువంటి పదాన్ని బట్టి చాలా ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తి అని బెసిలికోస్ అనే పదం మనకు తెలియచేస్తుంది. అందుకే ఇతని గురించి పండితులు 2 రకాలుగా చెప్పారు. ఒకటి, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను గురించి తెలియచేస్తూ స్త్రీలను గురించి కూడా తెలియజేయబడింది. ఆ స్త్రీలను గురించి తెలియచేసేటప్పుడు కూజ భార్య అని చెప్పబడింది. ఆ కూజ అని పిలువబడినటువంటి హేరోదు గృహ నిర్వాహకుడైనటువంటి కూజ అతడే ఇతడు అని చెప్పబడుతుంది. రెండవది, హేరోదుతో కూడా పెంచబడినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో అతని పేరు మనయేను. ఆ మనయేను అనే వ్యక్తే ఈ నోబుల్ మ్యాన్ అని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నా కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, దయతో వచ్చి బాగు చేయమని అడిగిన వ్యక్తి అని పండితుల యొక్క అభిప్రాయం. అంత ఉన్నతమైన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. సరే, కానా అనే ఊరిలో యేసుక్రీస్తు వారు ఎవరింటికి వెళ్ళాడు? అక్కడ ఎవరున్నారు యేసుక్రీస్తు వారికి వెళ్ళటానికి? ఎస్, పండితులు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఫిలిప్పు మొదట ఒక అతన్ని తీసుకొచ్చాడు. ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుంచి నతానియేలు అంజూరపు చెట్టు కింద ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడే, ప్రభు అతను చూచి ఇతడు గొప్ప ఇశ్రాయేలీయుడు అని చెప్పేసి అంటాడే. నిన్ను ఇక్కడ కాదు, నేను ఇక్కడ రాకముందే నిన్ను ఎప్పుడో చూశానని చెప్పేసి ప్రభు అంటాడే. అతను నతానియేలు, అతని ఊరే ఈ కానా అనే ఊరు. కాబట్టి యేసుక్రీస్తు వారు కానా అనే ఊరిలో నతానియేలు అనేటువంటి శిష్యుని ఇంటికి వెళ్ళాడు. ఈ సంగతిని ఎప్పుడు వస్తాడా అని ఈ కానాకు 20 మైళ్ళ దూరంలో ఉన్న కపెర్నహూములో ఈ గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి తన కుమారుడు రోగముతో చనిపోయే స్థితిలో ఉన్నాడని, అతనికి వైద్యం యేసుక్రీస్తు ద్వారానే స్వస్థత దొరుకుతుంది అని భావించి ఆయన ఆరా తీస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ఎప్పుడైతే వచ్చాడని తెలిసిందో వెంటనే ఆ నోబుల్ పర్సన్ రథం మీదో లేదా గుర్రం మీదో ఆగమేఘాలు వచ్చేశాడు. ఆగమేఘాలు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త ఒకసారి తీయండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 47వ వచనంలో ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇక్కడ ప్రభువు అతన్ని ఏమన్నాడంటే కొంచెం కించపరుస్తూ గద్దిస్తూ మాట్లాడాడు. సూచక క్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు అని కొంచెం గట్టిగానే అతనితో మాట్లాడాడు. అందుకు దానికి సమాధానంగా కానీ నేను ఒక అధికారిని, ఒక గొప్ప వ్యక్తిని, నన్ను ఇట్లా అంటావా అని కానీ అతను మారు మాట్లాడకుండా మళ్ళీ ఇదే అడుగుతున్నాడు. నా ప్రభు, నా కుమారుడు చనిపోకముందే వచ్చి బ్రతికించు అని యాజ్ ఎ ఫాదర్, తండ్రి హృదయం అడుగుతూ ఉంది. కనుక ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు
అని తెలియచేశాడు. దీనిలో మనము గమనించాల్సిన కొన్ని విషయాలు చూద్దామండి. ఈ నోబుల్ మ్యాన్, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి, తాను చిన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడో ఆవగింజలాగా ఒక చిన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిన్న విశ్వాసము తన కుమారుడి యొక్క రోగగ్రస్త స్థితిలో అతనిని ఎటువైపు చూపించిందంటే, బహుశా మొదట వైద్యము మొదలైనవి చూసుంటాడు కదా. ఇది అంతుపట్టలేదు, ఇక వైద్యులు కూడా ఏం చేయలేరు, పిల్లవాడు చచ్చిపోతాడేమో అనుకున్న పరిస్థితులలో అతడికి గుర్తు వస్తున్న వ్యక్తి ఎవరంటే యేసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ శతాధిపతి యొక్క కుమారుణ్ణి, దాసుని బాగు చేశాడు. కాబట్టి ఈ విషయం కపెర్నహూములో తెలుసు. అందువలన అతడు అక్కడ నుంచి యేసుక్రీస్తు వారి కోసం పరుగులు తీసుకుంటూ వచ్చాడు. ఆయన యెరూషలేము నుంచి గలిలయకు వచ్చాడని తెలుసుకొని వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి వైపు అతను చూడటానికి కారణం ఏంటంటే, అతనిలో ఎక్కడో చిన్న విశ్వాసం ఉంది. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. అంటే అది ఎలాంటి విశ్వాసము? శరీర సంబంధంగా కలిగినటువంటి సమస్యను ఏదైనా తీసివేయగలిగిన వాడు యేసు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శక్తి శరీర సంబంధమైనటువంటి రోగమును తొలగించగలదు అనే విశ్వాసం అతనిలో ఉంది. కాబట్టి ఆ విశ్వాసము రెండవదిగా ఏం చేసిందంటే, స్వయంగా అతన్ని బయలుదేరదీసింది. స్వయంగా అతను బయలుదేరి వచ్చాడు. ఏమండి, అంత ఉన్నతమైన వ్యక్తి పనివాళ్ళని పంపొచ్చు. ఒకవేళ పనివాళ్ళు వెళ్తే వీళ్ళు ఎలా మాట్లాడతారో, వీళ్ళ మాటలకి ఆయన కోపం వచ్చిదేమో, రానంటాడేమో. లేదా తండ్రికి లేని బాధ మీకెందుకు, తండ్రి రావాల్సింది కదా, మీరు వస్తే నేను వస్తానా అని అంటాడేమో, చిన్నబుచ్చుకుంటాడేమో, అగౌరవంగా భావిస్తాడేమో. ఒకవేళ వీళ్ళు వెళ్ళి సరిగ్గా అడుగుతారో లేదో, ఆయన కాదు లేదంటే తిరిగి వచ్చేస్తారేమో, బ్రతిమలాడైనా తీసుకొద్దామని వీళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లోడు కాదు కదా, బిడ్డ నా బిడ్డ కదా. ఒక తండ్రిగా తాను ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కలిగి ఉన్నా యేసుక్రీస్తు వారిని స్వయంగా తీసుకొని రావాలనే అతడు స్వయంగా బయలుదేరాడు. తన విశ్వాసము, తన చిన్న విశ్వాసము యేసుక్రీస్తు దగ్గరికి అతను నడిపించింది. మొదట యేసు వైపు చూపించింది, రెండవదిగా యేసుక్రీస్తు దగ్గరకు అతనిని నడిపించింది. మూడవదిగా యేసుక్రీస్తును అతడు వేడుకుంటూ ఉన్నాడు. ఒకటికి 2 సార్లు ఈ మాట రాయబడింది. వచ్చి బాగు చేయవలని వేడుకొనుచున్నాను. ప్రభువు గద్దించాడు. మళ్ళీ అంటాడు, వాడు చనిపోకముందే వచ్చి బాగు చేయమని వేడుకొనెను అని వ్రాయబడింది. వేడుకొనెను అని చెప్పబడినటువంటి ఆ మాట ఎరోటావో అనే గ్రీకు పదం అండి. దీని అర్థం ఏంటంటే బెగ్గింగ్, భిక్షాటన చేయటం, భిక్షమెత్తటం. తన కుమారుని ప్రాణాన్ని దానం చేయమని, భిక్ష ఇయ్యమని ఒక తండ్రి దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు. ఒక బెగ్గర్వలే, ఒక రాజకుటుంబీకుడు ఒక బెగ్గర్వలే ప్రభువు దగ్గర మాట్లాడుతున్నాడు. ప్రభువు అతనిని గద్దించినా దానిని పట్టించుకోలేదు. ఎందుకంటే తాను అడగటం లేదని పొరపాటు ఉందేమో అని బహుశా అతను అనుకుని ఉండొచ్చు. లేదా తాను మాట్లాడుతున్న భావనలో ఏమైనా పొరపాటు ఉందేమో. ప్రభు అంటే అన్నాడులే, ఆయన అనదగినవాడు, నేను పడదగిన వాడిని, నేను అధికారిని కాదు, నాకంటే ఆయన గొప్ప అధికారి అని అతడు భావించుకుంటున్నాడేమో. నువ్వు విన్నన్నా అన్నయ్యా, అవసరం నాది, నా బిడ్డ బాగుపడాలి, నువ్వు నన్ను ఎన్ని మాటలైనాను, కానీ నా బిడ్డను వచ్చి బాగు చేయి. అంటే ఒక తండ్రి హృదయం చూడండి ఎన్ని రకాలుగా తెగించిందంటామే, ఎంత తగ్గించుకుందో. దేవుని వైపు చూచాడు, దేవుని కొరకు వచ్చాడు, దేవునిని వేడుకుంటున్నాడు. విశ్వాసం యొక్క జర్నీ, ఈ నోబుల్ పర్సన్ యొక్క విశ్వాస యాత్ర ఎంత చక్కగా ముందుకు వెళుతూ ఉందో చూడండి. ఇంత చక్కగా అతడు ముందుకు వెళుతూ ఉన్నాడు. చావక మునుపే అనే మాట కూడా చూసారా? ఆ చావక మునుపే అనే మాట అపోత్నెస్కీన్ అనేటువంటి ఒక పదం నుంచి వస్తుంది. దానికి అర్థం ఏంటంటే, తెలుగులో చావక మునుపే అన్నారు కానీ ఇంకా దానికి చాలా కలిపి మాట్లాడాలి. అదేంటదంటే, నా కుమారుడికి రోగం వచ్చింది, ఆ రోగం రోజు రోజుకు పెరుగుతుంది,
అది పెరిగే కొద్దిని వాడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంది. ఏ క్షణంలో నేను చచ్చిపోతాడేమనే స్థాయికి ఆ రోగం అతన్ని కృషించేటట్టు చేస్తుంది. కనుక అది ఇంకా పెరిగి 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 వాడిని చంపకముందే నువ్వు దయచేసి రమ్మని అడుగుతున్నాడు. ఈ భావం అంతా ఆ పదంలో ఉంటుంది. ప్రియులారా, ప్రభువు అతన్ని గద్దించాడు. మీరు సూచక్రియలు చూడందే నమ్మరా? చూడండి, కుమారుడికి బాగోక వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. కానీ ప్రభువు ఎంత వ్యతిరేకంగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటి, ఎదుటివారి యొక్క బాధను ప్రభువు తాను దెప్పి పొడవటానికో లేదా వారిని అవమానపరచడానికో ఒక ఛాన్స్గా ఉపయోగించుకుంటాడా? కానాను స్త్రీ, సురోఫెనికే స్త్రీ అని అంటామే, ఆమె కూడా వచ్చి తన కుమార్తెను గురించి అడిగినప్పుడు అప్పుడు కూడా ప్రభువు ఆమెను కుక్క పిల్ల అన్నాడు, కుక్క అన్నాడు, అనేక రకాలుగా మాట్లాడాడు కదా. అంటే వేదనలో, ఇబ్బందులో, కష్టములో చేతులు దాచి దగ్గరకు వచ్చిన వాళ్ళని అవమానపరుస్తాడా ప్రభు? లేదు. సందర్భాలు వేరుగా ఉన్నాయి. అక్కడ ఆమెను ఎందుకు అన్నాడంటే, అన్యురాలైన ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో బహిర్గతం చేయటానికి ఆమెను మాట్లాడాడు. అందరి ఎదుట ఆమెను మెచ్చుకున్నాడు. రెండవది, ఇక్కడ కూడా ఇతని విశ్వాసములో ఉన్నటువంటి సంకుచిత స్థితి, ఎదగని స్థితి, కలుషితమై ఉన్నటువంటి స్థితిని సరిచేయటానికి ప్రభు అతన్ని గద్దించి మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అతడు వేడుకొనుట ఆపలేదు. కనుక విసుగక ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, విడువక ప్రార్థించాలి అని చెప్పిన ప్రభువు అతనిలోని ఆ గొప్ప పట్టుదలను చూస్తున్నాడు. క్రీస్తు ప్రభుని యొక్క గద్దింపునకు మొదటి కారణం ఏంటంటే, అతడు నీవు వచ్చి నా కుమారుని బాగు చేయమన్నాడు. నీవు వచ్చి నా కుమారుని బాగు చేయమన్నాడు. ఈ మాట సరి అయినటువంటి మాట కాదు. కానీ కానాను స్త్రీ అలా అనలేదు. నా కుమార్తె చాలా చచ్చిపోయే పరిస్థితులు ఉంది, బాగు చేయమని అడిగింది. ఇతడు మాత్రం యేసుక్రీస్తు వారు ఏం చెయ్యాలో కూడా చెబుతున్నాడు. ఇది ప్రభు అంగీకరించడు. దీన్ని ప్రభు ఒప్పుకోడు. ప్రభు అతడు ఆయన ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా బిడ్డకు బాగోలేదని మాట్లాడుకోవాలి, అంతవరకు మాత్రమే చేయాల్సిన పని ఉంది. అంటే తన యొక్క తలంపు, తన ఆలోచన, ఆయన వచ్చి ఆ పిల్లవాడిని ముట్టుకుంటాడు, ఆ పిల్లవాడితో మాట్లాడతాడు, నా ఇంట్లోకి వస్తాడు, నా బిడ్డను పలకరిస్తాడు, అప్పుడు లేస్తాడు నా బిడ్డ అనేటువంటి తలంపు, ఊహ, ఆలోచన. ఈ ఊహతో అతడు ప్రార్థనలో కూడా ఆ ఊహ నుంచి పుట్టినటువంటి అభిప్రాయమునే ప్రభువుతో మాట్లాడుతున్నాడు. కనుక జాగ్రత్త. ప్రార్థన చేసేటప్పుడు మన బాధ ప్రభువుకు చెప్పుకోండి, మన కష్టాన్ని, మన ఇబ్బందిని ప్రభువుకు చెప్పుకోవచ్చు, సహాయం చేయమని కోరవచ్చు. కానీ ఫలానా రీతిగా సహాయం చేయ, ఫలానా రీతిలో సహాయం చేయ అని చెప్పొద్దు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వాడెవడు? కనుక మనం ఆ పనులు చేయొద్దు. కొరింథీ పత్రికలో ఆ మాటలు తెలియజేయబడతాయి. ఇలాగే పాత నిబంధనలో నయమాను కూడా అనుకున్నాడు కదా, ప్రవక్త వచ్చి నాకు రోగంగా ఉన్న చోట చెయ్యి ఆడించి తన దేవుని నామమును బాగు చేస్తాడనుకున్నాను అని అన్నాడు కదా. మా అత్త కూడా ఒక రకంగా ఇలాంటి మాట మాట్లాడింది. మా తమ్ముడు చనిపోకముందు నువ్వు ఉంటే, వాడు చనిపోకముందు నువ్వు ఎక్కడుంటే వాడు చనిపోయేవాడు కాదంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని ఒక మేరకు మాత్రమే వాళ్ళు లిమిట్ చేసి బ్రతికుంటే బాగు చేసేవాడు, చచ్చిపోతే ఇంకేం చేస్తాడు, ఏం చేయలేడు అనేటువంటి ఆయన అమితమైన శక్తిని పరిమితం చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇతను కూడా ఆ సిరియా నయమానులాగాను మార్తలాగాను ఈ రెండు కలగలిపిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఈ రెండు భావాలు ఇతని మాటలో ఉన్నాయి. కనుక ప్రభువు అతన్ని గద్దిస్తున్నాడు. ప్రభువు గద్దింపుకు రెండవ కారణం కూడా ఒకటి ఉందండి. అదేంటంటే కపెర్నహూము పట్టణంలో ఒక తలబిరుస్తనం ఉంటుంది. ఆ తలబిరుస్తనం ఏంటంటే రీజనింగ్. ఏదైనా ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ ఉంటేనే మేము నమ్ముతాం. ఇంతకుముందు చెప్పాను కదా, అపవాది యొక్క బాణాలలో ఒకటి రీజన్, ప్రూఫ్, హేతు అడగటం. అలాంటి మూర్ఖత్వంతో అక్కడ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. బహుశా వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడేమో, వచ్చి ప్రార్థన చేస్తున్నాడే ఈ తండ్రి కూడా ఉన్నాడేమో. బాగు చేస్తే, మా కళ్ళ ముందు జరిగితే మేము నమ్ముతాం, మేము ఒప్పుకుంటాం అనేటువంటి
రుజువులు కోరుకునే వాళ్ళలో ఈయనకున్నాడేమో. అందుకనేమో మీరు రుజువులు చూడందే, మహత్కార్యాలు సూచక్రియలు చూడందే నమ్మరు కదా అని అతన్ని ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కపెర్నహూములో చాలా అద్భుతాలు చేశాడంట, చాలా సూచక్రియలు చేశాడంట. కనుకే ఆ పట్టణాన్ని సూచక క్రియలను బట్టే శపించాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. మత్తయి సువార్త 11:23లో చూడండి. కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. ఇప్పుడు చూడండి, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. అంటే అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రభువు సారాధించండి. అయినా అక్కడ మనుషుల యొక్క తత్వంలో మార్పు రాలేదు. మూడవదిగా క్రీస్తు యొక్క గద్దింపులో ఉన్న మరొక భావన ఏంటంటే టెస్టింగ్, పరీక్షించటం. అతను నిజంగానే నిలబడతాడా, మనం అతనికి సహాయం చేయగలిగిన పొందగలిగేంత వరకు నిలబడతాడా, లేకపోతే ఒక మాట అనేసరికి వెళ్ళిపోతాడా, బెదిరిపోతాడా, వెళ్ళిపోతాడా, విసుక్కుంటాడా, తప్పించుకుంటాడా, అవసరం లేదనుకుంటాడా, అతని యొక్క హృదయం ఎలా స్పందిస్తుంది, నిలబడతాడా, వినయం చూపిస్తాడా, మొదలైనటువంటి వాటిని ప్రభువు బేరీజు వేసుకుంటూ బహుశా అతన్ని గద్దించాడు. అయితే ఆ తండ్రి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడైనా అయ్యా నేను గొప్పవాడిని అని మాట్లాడలేదు. ఏమన్నాడంటే మళ్ళీ అదే ప్రార్థన చేశాడు. ప్రభు ఏం మాట్లాడాడో అతనికి వినపడలేదేమో అన్నట్లుగా తిరిగి మళ్ళీ అదే మాట మాట్లాడాడు. కాబట్టి అతని యొక్క విశ్వాసము ఏమవుతుందంటే మాటి మాటికి బలపడుతుందే తప్ప అతని అవసరం తీర్చుకోవటానికి ప్రభువును విడిచిపెట్టకుండా పట్టుకుంటుందే తప్ప ఏమి అన్నా కానీ పట్టించుకోవటం లేదు. అతను అసలు వాటిని గురించి ఆలోచనే చేయటం లేదు. అలా అతని యొక్క ఆ పొరపాటును, అతని హృదయంలో ఉండేటువంటి ఆ పొరపాటును ప్రభు సరిచేస్తూ ఆ పరీక్ష ద్వారా కూడా అతను చక్కగా నిలబడినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. నాలుగవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇతన్ని గద్దించి మాట్లాడటంలో అతని విశ్వాసాన్ని సరి చేసుకోమని ప్రభు చెబుతున్నాడు అన్నమాట. విశ్వాసాన్ని సరి చేసుకోమని ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఎస్, విశ్వాసం ఎందుకు సరి చేసుకోవాలి, ఏం చేయాలి, ఎందుకు సరి చేసుకోవాలి అని మనం చూస్తే ఈ తండ్రి నిజంగానే తన విశ్వాసంలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాస యాత్రలో విశ్వాసం అభివృద్ధి చెందటం అంటే ఉన్న విశ్వాసము కోల్పోకుండా స్థిరంగా ఉండటం. రెండవది, విశ్వాసంతో పాటు కలిసి ఉన్న మన సొంత తలంపులు, మన ఊహలు, మన అభిప్రాయాలు దానిలో నుంచి వేరు చేయబడటం, అంటే విశ్వాసము శుద్ధి చేయబడటం. మూడవది, ఆ ఆవగింజలాగా ఉన్న విశ్వాసము, విత్తనంలాగా ఉన్న విశ్వాసము మొలిచి ఎదిగి ఫలాన్ని పొందే స్థాయికి, అంటే దాని రిజల్ట్ను అది మనకు అందించగలిగే స్థాయికి మనము విశ్వాసాన్ని కలిగి ఉండటమే, బలముగా కలిగి ఉండటమే విశ్వాసము అభివృద్ధి చెందుట. ఈ మూడే విశ్వాసం అభివృద్ధి చెందుట అంటే, ఒకటి శుద్ధి చేయబడటం, రెండవది ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవటం, మూడవది ఫలితాన్ని పొందే వరకు కూడా విశ్వాసాన్ని మరింత బలంగా మనము కొనసాగించుకోవటం. కాబట్టి విశ్వాసము చాలా అమితమైన, ప్రాముఖ్యమైన, ముఖ్యమైనటువంటిది మన యొక్క క్రైస్తవ జీవితంలో. ఆ తండ్రి విశ్వాసాన్ని సరి చేసుకున్నాడు. ఎస్, ప్రభు ఎప్పుడైతే అతన్ని మాట్లాడాడో, అతను మాట్లాడినప్పుడు అతని భావాల్లో తేడా వచ్చేసింది. అతన్ని గద్దించినప్పుడు అతని భావాల్లో తేడా వచ్చేసింది. అంటే ప్రభు గద్దించినప్పుడు బహుశా ఏమేమి అతని భావాలు కలిగి ఉంటాయి. ఏమయ్యా, నువ్వు నేను అక్కడికి వచ్చి ప్రార్థన చేయమంటావా, అంటే నేను వస్తేనే నీ కొడుకు బాగుపడతాడా, నేను రాకుండా బాగుపడ్డా అనుకుంటున్నావా? చూసారా, అంటే నేను ఎక్కడుండి నీ కుమారుని అక్కడ బాగు చేయలేనా, నేను వచ్చి అక్కడ బాగు చేస్తుంటే నువ్వు చూడాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వేం కోరుకుంటున్నావు ఇంతకీ? నేను అక్కడికి రావటమా, నీ కుమారుడు బాగుపడటమా? నీ విశ్వాసం దేనిని చూస్తూ ఉంది, దేనివైపు నీ విశ్వాసం తల ఎత్తి చూస్తున్నది అని ప్రభువు గద్దించుటలో అతన్ని అడుగుతున్నాడు. సూచక్రియలు నీ ఇంటి దగ్గర జరగాలి, నువ్వు చూడాలి, అనేకులు చూడాలని అనుకుంటున్నావా? నేను వస్తేనే బాగుపడతాడు అనుకుంటున్నావా నీ కుమారుడు? రెండవది, చనిపోకముందే రమ్మంటున్నావే, అంటే
చనిపోక ముందైతేనే బాగు చేయగలను, కానీ చనిపోయిన తర్వాత బ్రతికించలేనా? నాకు శక్తి లేదనుకుంటున్నావా? నువ్వెందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు? ప్రభుని యొక్క గద్దింపులో అతని హృదయములో ఈ భావాలన్నీ కూడా పెళ్ళుబుగుతున్నాయి. తన పొరపాట్లన్నీ కూడా తన కన్నుల ఎదుట ఉంటున్నాయి, స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి అతడు మళ్ళీ ఏమన్నాడంటే ప్రార్థించాడు. ప్రభువా, బెగ్గింగ్ ప్రార్థించాడు. అడిగినప్పుడు ప్రభు, నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళు అన్నాడు. మనం ఏం చేస్తాం? పరిగెత్తాం. బహుశా ఆ మాట నమ్మితే పరిగెత్తుతాం. ఎందుకని? మనం వెళితేనే బాగుపడతాడేమో. మళ్ళీ ఇదొక సందేహం. మనం వెళ్ళే వరకు వాడు అట్టగా ఉంటాడేమో. వెళ్ళమన్నాడు కదా, కనుక వెళదామండి. కానీ ఇతడు వెళ్ళలేదు. వెంటనే వెళ్ళినట్లు బైబిల్లో లేదు. మీరు 51, 52, 50 ఆ వచనాల్లో చూసినట్లయితే అతడు వెంటనే వెళ్ళినట్లుగా లేదు. అతను ఎప్పుడు వెళ్ళాడు తెలుసండి? 20 మైళ్ళు దూరం అండి. గుర్రము రథం మీద వచ్చాడు అతను. దాని మీద ఎంతసేపు వెళ్ళాలి అతనికి? వచ్చిన రోజే ప్రభువు దగ్గరికి ప్రార్థన చేయించుకొని ఆ వాగ్దానాన్ని తీసుకుని బయలుదేరితే ఏ సమయానికైనా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు వెళ్ళలేదు? రెండవ రోజు ఎందుకు వెళ్ళాడు? 4వ అధ్యాయం 52వ వచనంలో అతడు వెళుతున్నప్పుడు ఎదురయ్యారు ఇంటి దగ్గర నుంచి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నిన్నే రావాల్సింది కదా, ఇంకా రాలేదేంది అని వాళ్ళు వస్తున్నారు ఈయన కోసం. అంటే వెళ్ళాల్సిన టయానికి వెళ్ళకోకుండా ఆలస్యంగా వెళ్తున్నాడు బహుశా ఇంటికి. ఎందుకు ఆలస్యంగా వెళ్తున్నాడు? ఎంతో ఇమ్మీడియట్ బయలుదేరు ప్రభు అన్న వ్యక్తి ఇమ్మీడియట్గా బయలుదేరి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే ఆ రాత్రి అతను అక్కడే గడిపాడు. కానాలో ప్రభు ఉన్న ఇంటిలోనే గడిపాడు. ఎందుకు గడిపాడో తెలుసా? ప్రభువు గద్దించినప్పుడు తన విశ్వాస లోపాలు తన మనస్సాక్షికి తెలిసాయి కాబట్టి తన విశ్వాసాన్ని సరిచేసుకోవటానికి, బలపరుచుకోవటానికి, తాను ప్రభువుని గురించి ఇంక అనేక సంగతులు తెలుసుకోవటానికి అక్కడ ఆగాడు. అప్పుడు అతని హృదయం ఎలా విశ్వసించిందంటే, ఎస్, ప్రభువు మన ఇంటికి వస్తేనే మన కుమారుడు బాగుపడతాడా? లేదు, ఆయన ఎక్కడుండి అక్కడ వాడిని బాగు చేయగలడు. ఇప్పుడు చెప్పాడుగా నీ కుమారుడు బాగుపడ్డాడని, కనుక నేను వెళ్ళి చూస్తేనే బాగుపడ్డాడా లేదా అనేది కాదు. నేను ఎక్కడే ఉంటా, ఆయన ఎక్కడే ఉండి చెప్పాడు, వాడు బాగుపడ్డాడు, నా కుమారుడు బాగుపడ్డాడు. అంటే విశ్వాసము ఎంత పరిపక్వ స్థాయికి వచ్చేసిందో చూడండి. యేసుక్రీస్తు వారి సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి విశ్వాసిని గద్దించినప్పుడు వాడు బాగుపడతాడు, వాడు సరి చేసుకుంటాడు. కానీ దుర్మార్గుడు, దొంగ, వేషధారిని గద్దించినప్పుడు వాడు సరి చేసుకోడు. చాలామంది పాస్టర్ గారుల్ని నా గురించి చెప్పాడు, మా గురించి చెప్పాడు, మా గురించే చెప్పాడు అని అంటూ ఉంటారు. అది వేషధారి లక్షణం, అది నిజాయితీ లేని వాడి లక్షణం, అది నిజంగా దేవునికి భయపడని వాని లక్షణం, దేవుని భయం లేని వాడి లక్షణం. దేవుని సన్నిధిని ఏదో తన ప్రాపకం కోసం, తన గొప్పతనం కోసం వాడుకునేవాడి లక్షణం. కానీ తన పొరపాటును దైవజనుడు, పరిశుద్ధాత్ముడు దైవజనం ద్వారా, వాక్యం ద్వారా ఎత్తి చూపించినప్పుడు ఈ తప్పు నేను చేస్తున్నానని స్పృహ కలిగినప్పుడు దానిని సరి చేసుకునేవాడే నిజమైన విశ్వాసి. విశ్వాసంలో అభివృద్ధి చెందేవాడు వాడే. ఆ వ్యక్తే విశ్వాసంలో అభివృద్ధి చెందేవాడు. నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభు అని ప్రార్థన చేయటం కాదు, సరి చేసుకో. దేవుడు గద్దించినప్పుడు నీ విశ్వాసాన్ని సరి చేసుకుంటూ ఉంటే నీవు అలా ఇతనిలాగా ఉన్నతమైన స్థాయికి. ఎందుకనంటే అతడు వెళుతూ ఉన్నప్పుడు దారి మధ్యలో సేవకులు ఎదురొచ్చి ఎప్పుడు బాగుపడ్డాడరా అని అడిగితే, నిన్న ఫలానా సమయానికి 7 గంటల సమయంలో బాగుపడ్డాడు అన్నారు. అప్పుడు లెక్క వేసుకుని, ఓహో, నిన్న ఆ టైంలోనే ప్రభు నాతో చెప్పాడు. ఎస్, నేను నమ్మింది నిజమే. రూఢి చేసుకున్నాడే తప్ప సందేహం కోసం అడగలేదు. కాబట్టి స్నేహితులారా, హీ సెట్ రైట్. అతడు తన విశ్వాసాన్ని దేవుని దగ్గర సరి చేసుకున్నాడు. దేవుని సన్నిధికి పరుగులెత్తే వారలారా, మీ విశ్వాస జీవితం సరిచేయబడుతుందా? మీ విశ్వాసము క్రమపరచబడుతుందా? మీలో ఉన్న విశ్వాసము స్టాండర్డ్గా ఉందా? వృద్ధి చెందిందా? స్వచ్ఛంగా మారిందా? లేక
ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉందా? నువ్వు ఎన్ని చర్చిలు మారితే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎన్ని చర్చిలకు పరిగెత్తే ప్రయోజనం ఏంటి? ఎంతమంది దగ్గరికి పరిగెత్తే ప్రయోజనం ఏంటి? ఎంతమంది వాక్యం వింటే ప్రయోజనం ఏంటి? నీ హృదయంలో, నీ విశ్వాసములో మార్పు రాకుండా, నీవు దానికి ఇష్టపడకుండా, నీ విశ్వాసం యొక్క స్థితిని బాగు చేసుకోవటానికి నీవు తల వంచకుండా, దేవునికి విధేయత చూపకుండా ఎంత దూరం పరిగెత్తే ప్రయోజనం ఏంటండి? కనుక పరుగులెత్తటం కాదు, విశ్వాసాన్ని ఈ ఉన్నతమైన వ్యక్తిలాగా మనం సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. చూసారా, అతని విశ్వాసానికి ప్రభువుకు ఈ విషయం అంతా తెలుసు. కనుకే అతని విశ్వాసానికి బహుమానం, ప్రతిఫలం ఇచ్చేశాడు. వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు. ఎస్, విశ్వాసము ఫలితాన్ని, మనం ఏది కోరుకుంటున్నామో ఆ ఫలితాన్ని, మనం ఏది చూడలేదో దాన్ని విశ్వసిస్తాం, మనం ఏది కోరామో దానిని విశ్వాసము మనకు అందిస్తుంది. ఇది అతని విశ్వాస జీవితానికి, అతడు చక్కగా తన విశ్వాసాన్ని సరిచేసుకున్న దానికి దేవుడిచ్చినటువంటి బహుమానము. వీఆర్ ట్వైస్ ఆర్మ్డ్ ఇఫ్ వీ ఫైట్ విత్ ఫెయిత్ అని ప్లాటో తత్వవేత్త చెబుతాడు. మన విశ్వాసముతో కూడా కలిసి పోరాటం చేస్తే ఒకటికి 2 సార్లు, రెండింతల మనం పోరాటం చేస్తున్నట్లు అని ఒక తత్వవేత్త చెప్పాడండి. ప్రభువు కూడా విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాడు కదా. మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండొద్దా? విశ్వాసాన్ని కలిగి ఉండకపోతే, విశ్వాసమును సరిచేసుకోకపోతే ఎట్లాగూ? గొప్ప విషయం ఏంటంటే, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడకపోతే నమ్మరా అని ప్రశ్నించాడు. కానీ చివరికి 20వ అధ్యాయంలో చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి దేవుని మహింపరచడానికి కూడా ఆయన పరిచర్యలు భాగం. కానీ నువ్వు అడగొద్దు, మనం దాన్ని ఆశించొద్దు. ఆయన తన చిత్తానుసారంగా జరిగిస్తాడు. దాన్ని చూసి మనం ఆనందించాలి, గౌరవించాలి, మహింపరచాల్సిందే తప్ప మనముగా ఆశించకూడదు. నేటి కాలంలో చాలామంది మహత్కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు జరిగితే ఎంతమంది నమ్ముతారు అని అనుకుంటారు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఈ కపెర్నహూములో ఎన్నో చేసినటువంటి అద్భుతాలు ఆయనే అన్నాడు. నీలో చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేసుంటే లోతు కాలంలో వాళ్ళందరూ ఇప్పుడు కూడా బ్రతికే ఉండేవాళ్ళు. చూసారా, వాళ్ళ ఆయుష్ని ఎంత పెంచి మాట్లాడుతున్నారు విశ్వాస జీవితాన్ని గురించి. కనుక ప్రియులారా, మనం చేస్తే చూసి మారతారనేది మన ఊహ, మన తలంపు, మన అభిప్రాయం, మన ఆకాంక్షది కాదు. విశ్వాసంలోకి మనిషి ఎలా వస్తాడంటే 2 ఒకటి వాక్యాన్ని వినటము, చదవటము, 2 పరిశుద్ధాత్ముడు మనలో కలిగించటం. కాబట్టి మనం అపోహతో స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలను గొప్పవిగా భావించి పరుగులెత్తకండి అయ్యా. ఎందుకు? మీరున్న సంఘాలలో చక్కగా దేవుని వాక్యాన్ని విని దానికి తగినట్లుగా లోబడి జీవించండి చాలు. అదే గొప్ప దీవెనకరమైనటువంటి విశ్వాస జీవితం. కనుక స్నేహితులారా, ఈరోజు మనము విశ్వాసము ఎంత ప్రధానమైనది, రెండవది ఒక నోబుల్ మ్యాన్, ఒక అధికారి యొక్క విశ్వాసము, ఆ విశ్వాస యాత్ర, ద నోబుల్ పర్సన్ ఫెయిత్ జర్నీ ఎంత చక్కగా జరిగింది. అతని విశ్వాసము ఆవగింజ లాంటి చిన్న విశ్వాసం ఎలా చక్కగా తీర్చిదిద్దబడి స్పష్టమైనదిగా, దానిలో ఉన్న మలినాలన్నీ తీసివేయబడి అది ఒక కార్యరూపాన్ని, బహుమానాన్ని పొందేదిగా ప్రభువు దగ్గర గద్దింపులతో సరిచేయబడిందో చూసాం. మన జీవితంలో కూడా యేసు వైపు చూసే చిన్న విశ్వాసం తప్పకుండా ఉంటుంది. అది విత్తనంగానే ఉంటే ప్రయోజనం లేదు, నాటబడి ఎదిగి ఫలాన్ని ఇవ్వాలి. కనుక హృదయంలో నాటుకోనివ్వు దేవుని వాక్యాన్ని, హృదయంలోనికి దిగనివ్వు దేవుని వాక్యాన్ని. చెవుల్లో, బుర్రలో ఉంచుకోవటం కాదు, హృదయంలోనికి వెళ్ళనివ్వు, జీవితంలోకి రానివ్వు, ఫలాలను ఫలించనివ్వు, జీవితాన్ని
విశ్వాసము ద్వారా కాపాడుకో, విశ్వాసముతో కొనసాగు, విశ్వాసమును కాపాడుకొని నిత్య జీవంలో ప్రవేశించు. సర్వశక్తిమంతుడు అటు విశ్వాస జీవితంలో కొనసాగుటకు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు వందనాలండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ పరిచర్యను ప్రేమిస్తూ మీ హృదయములలో మీ తలంపులలో కలిగినటువంటి భావనను బట్టి, తలంపును బట్టి గుప్పిలు విప్పి సహకారం అందించేవాళ్ళు నా ఫోన్ నంబరుకు మీ యొక్క సహకారమును, కానుకను పంపించగలరని కోరుతున్నాను. అయితే అది ముఖ్యం కాదు, చెప్పాలి కాబట్టి తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక. తల్ల వంచండి, ప్రార్థించుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. అయ్యా, ఇంతవరకు విశ్వాసము ఎంత ప్రధానమైనదో, విశ్వాసము ఎలా అభివృద్ధి చెందుతుందో మేము మీ వాక్యము ద్వారా ధ్యానించాం. కనికరించండి. వాక్యం యొక్క భావములను మా హృదయములలో పదిలముగా ఉంచుకొని, విశ్వాసము మా హృదయములో నాటబడినదై అది మొలకెత్తునట్లుగా, ఫలించి అభివృద్ధి చెందునట్లుగా కనికరించి ఆశీర్వదించు నాయన. విశ్వాసమునకు కర్త మీరు, మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభువా. ఇంకా మొలకెత్తని విశ్వాస జీవితము ప్రభువా, మరి క్రియాత్మకత లేని విశ్వాస జీవితంతోనే మేము జీవిస్తున్నామేమో. క్షమించండి, మన్నించండి. మీ గద్దింపులకు లోబడి నాయన విశ్వాసము మాలో కార్యసాధకమైన శక్తిగా మారునట్లు మా జీవితాన్ని మలచమని మీకు అప్పగించుకుంటున్నాం. రోగములతో ఉన్న బిడ్డలు ఈ విశ్వాస సంగతులను గ్రహించి విశ్వాసము వారిలో ఇప్పుడే పనిచేయనట్లుగా అలాంటి బలమైన, శ్రేష్టమైన, స్వచ్ఛమైన విశ్వాసమును వారికి దయచేయండి. వారిని అనుగ్రహించండి ప్రభువా. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో, ఏ క్లిష్ట పరిస్థితుల్లో, సమస్యల్లో ఉన్నారో ప్రభువా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని అనుగ్రహించి సహాయం చేయండి నాయన. తండ్రి, ఈ వీడియో ఇంతవరకు చూసినటువంటి ప్రతి బిడ్డను, తల్ల వంచిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. తిరిగి మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ.